దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు పలికినటువంటి అమూల్యమైనటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. మార్కు శుభవార్త 10:27 యేసుక్రీస్తు వారు అంటున్నారు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఇది ఏ సందర్భంలో మాట్లాడి ఉన్నాడంటే, ఒక ధనవంతుడి విషయంలో మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క ధనవంతుని గురించి మాట్లాడట్లేదు, కానీ నీవు తలపెట్టిన కార్యం ఏదైనప్పటికీ నీవు ఆయన మాట వింటే ఆ యొక్క పని దేవుడు జరిగిస్తాడు. నీవు ఆయన మాటకు లోబడితే దేవుడు సమస్తమును జరిగించేటువంటి శక్తివంతమైన దేవుడు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క ధనవంతుడు దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి ఆ ధనవంతుడు నొచ్చుకుని వెళ్ళిపోయాడు. కానీ నీవు నొచ్చుకుని వెళ్ళిపోయేవాడుగాను, నేర్చుకుని వెళ్ళిపోయేదానిగాను ఎంత మాత్రము ఉండకుండా, ఒక ధనవంతుడైనటువంటి కొర్నేలు దేవుని యొక్క మాట విని తన ఇంటిని రక్షించుకుని, తన బంధువులను రక్షించి, తన స్నేహితులను రక్షించుకోవడానికి అతన్ని ప్రయాసపడి ఆ యొక్క ప్రజలను తీసుకువచ్చి తన ఇంటిలో కూర్చుండబెట్టి దైవ సేవకుడి ద్వారా వాక్యాన్ని అందింపచేసి ఎప్పుడూ చూడలేనటువంటి అద్భుతాన్ని వారికి చూపించి వారికి రక్షణ అనుగ్రహింపచేసినటువంటి ఈ యొక్క ధనవంతుడు దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి దేవుడు సాధ్యపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీవు తలపెట్టిన పని ఏదైనప్పటికీ ఆయన మాట వింటే ఆ యొక్క పని జరిగించడం ఆయన చేతుల్లో ఉన్నది. నీవు అనుకుంటే ఏది చేయలేవు. ఆయన నీ పట్ల ఉంటే ఏదైనా చేస్తావు. ఆయన నీ పక్షంగా ఉంటే ఏదైనా చేస్తావు. ఆయన నీ పక్షంగా ఉండాలి అంటే నీవు ముందు ఆయన పక్షంగా ఉన్నావా లేవో గుర్తు చేసుకో. గడిచి నెల జాన్యువరి మాసం అంతా కూడా దేవుడు తన యొక్క రెక్కల చెట్టును భద్రపరిచి ఫిబ్రవరి మాసంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపించే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ప్రభువా, ఈ నెలలో నేను తలపెట్టిన కార్యం నువ్వు సాధ్యం చేస్తున్నావని నేను నమ్ముచు ప్రభువా, నీకు మొరపెడుచున్నాను ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయి. తప్పనిసరిగా దేవుడు నువ్వు తలపెట్టిన కార్యాన్ని, తలపెట్టిన పనిని సఫలం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు తలపెట్టిన పనులు సఫలమవునుగాక. మీకున్న బలహీనతలు విడిపించబడునుగాక. మీకున్న ప్రతి అవసరత తీర్చబడునుగాక. అద్భుతమైన కార్యములు మీ పట్ల జరుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.